జీతాలు అవునా మేము ఆడికెళ్ళి బతకచ్చు ఉన్నానండి. అదే అంటున్నాను నేను. అంటే ఈరోజు 26 జూలై వాస్తవంగా నాడు ఏదైతుందో కార్గిల్ అంటే పాకిస్తాన్ పై విజయ్ కేతనం ఎగురవేసినటువంటి ఒక దినం. ఈ కార్గిల్ విజయ పతాకం ఎగరవేయటంలో శౌర్య ప్రతాపాలు చూపెట్టినటువంటి ఒక సైనికులకు అమరులైనటువంటి వారికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తుంది. అంటే ఇది ప్రత్యేకంగా సపరేట్. ఇప్పుడు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి బలహీన వర్గాలు ఓబీసీల గురించి ఈరోజు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందంటే ఆ ఘనత రాహుల్ గాంధీ గారిది అని చెప్పక తప్పదంటున్నాడు. వీళ్ళు అన్నాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే నిర్వచించిందో దళితులకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటంతో పాటుగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల వారికి కూడా రాజ్యాంగ పరంగా మరి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పింపజేయబడే విధంగా రాజ్యాంగంలో పొందుపరచబడినప్పటికీ కూడా వాళ్ళు ఇంతవరకు కూడా అది జాతీయ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి చర్చ మరి రాజకీయ పార్టీల్లో ఆలోచన రేకెత్తించడం జరగలేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే మొన్న లాస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటంతో ఇంతవరకు నిర్లక్ష్యం గావింపబడ్డటువంటి ఒక సామాజిక వెనుకబడతానికి గురవుతున్న బలహీన వర్గాలకు ప్రత్యేకంగా హక్కులు కల్పింప చేయటంలో మరి 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడడం జరుగుతుందని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కుల గణన చేపట్టబడటం, అట్టి కుల గణన వివరాలను ఏదైతుందో బలహీన వర్గాలకు సంబంధించి 56.3% అయింది. 56% పై రావటం, ఆ జనాభాను పరిగణలోకి తీసుకొని ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ దాంతోపాటు విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్ కల్పింప చేయబడే విధంగా 2 బిల్లు, ఇది 2 సపరేట్ బిల్స్. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పన అనేది ఒక అంశం, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడటం అనేది ఇది రెండవ అంశం. ఈ రెండింటికి సంబంధించి శాసనసభలు శాసన మండలిలో బిల్లు ఆమోదింపు చేసుకొని గవర్నర్ గారి ఆమోదంతో వీళ్ళ కేంద్ర ప్రభుత్వానికి నివేదించబడటం, వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తలవంతు బాధ్యత ఏదైతుందో ఇది 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా ఒక 9th షెడ్యూల్లో చేర్చబడడంతో ఏదైతున్నదో దీనికి లీగల్ ప్రొటెక్షన్ ఆ విధంగా చర్యలు చేపట్టబడడం జరిగిన అంశం మనందరూ తెలిసిందే. ఇవాళ ఏదైతున్నదో అన్నాడు శాసనసభలో శాసన మండలిలో బిల్లు ఆమోదింప చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించి దాదాపు ఆల్మోస్ట్ నవ్ ఇట్ ఇస్ అబౌట్ 4 months, 3.5 మాసాలు దాటిపోయింది. వాస్తవంగా సుప్రీంకోర్టు మొన్న ఈ మధ్య వచ్చిన తీర్పుకు అనుగుణంగా అది ఏ ఇన్స్టిట్యూషనే కానీ, గవర్నర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అంశమైన 3 మాసాల్లో నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా సుప్రీంకోర్టు ఏదైతుందో మొన్న ఈ మధ్యన తీర్పిచ్చింది. మనకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఏదైతున్నదో 25th జూలై లోపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయబడటంతో పాటుగా సెప్టెంబర్ చివరిలోగా ఎన్నికలు నిర్వహింప చేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పింప చేయబడే విధంగా చట్టాన్ని ఆమోదింపజేసి అది అమలు ప్రక్రియ చేపట్టడం ఏదైతుందో
9th షెడ్యూల్లో చేర్చబడినట్టయితే మనకు లీగల్ ప్రొటెక్షన్ రక్షణ లభిస్తుందని చెప్పి కేంద్రం నివేదిస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నాంచివేత ధోరణితోని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ నివేదించిందో లేకపోవడంతో విధి లేని పరిస్థితులలో మళ్ళీ ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి సంకల్పించింది. ఆ ఆర్డినెన్స్ జారీకి సంబంధించి గవర్నర్ గారికి నివేదించింది కేబినెట్ నిర్ణయం తీసుకొని. గవర్నర్ గారు ఏదైతున్నదో ఇట్స్ నాట్ న్యూ థింగ్, ఇట్స్ నాట్ న్యూ బిల్. అంటే గమనించాల్సింది ఏంటంటే ఇది కొత్త అంశం కాదు. ఇది గవర్నర్ గారు గతంలో ఆమోదింప చేయబడినటువంటి అంశం. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలను అమలు చేయడానికి చట్టబద్ధత కల్పించేటువంటి ఒక వ్యవస్థ గవర్నర్. ఇది గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటువంటి యొక్క ఆ చట్టాలకు ఏదైతుందో చట్టబద్ధత కల్పింప చేయబడేదే గవర్నర్ వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని అతిక్రమించే విధంగా స్పందించే ఒక అవకాశం కూడా లేదు. అంటే కొన్ని సందర్భాల్లో అసలు గవర్నర్ వ్యవస్థ అవసరం ఏమున్నది అనే అంశం చర్చ కూడా వచ్చింది. కానీ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఒక చట్టబద్ధత కల్పింప చేయబడాలంటే దానికి ఒక రాజముద్ర కావాలి. ఆ రాజముద్రనే గవర్నర్ వ్యవస్థ. 42% రిజర్వేషన్ సంబంధించి ఏ రాజముద్ర కొరకు ఏదైతుందో గవర్నర్ గారికి నివేదించడం జరిగిందో గవర్నర్ గారు సానుకూలంగా ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వం నివేదించింది. అంటే ఇక్కడ ఏదైతుందో మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వం నివేదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గవర్నర్ గారు ఏం చేసిండ్రు, ఇన్స్టిట్యూట్ తన రాజముద్ర వేయడానికి బదులు ఏదైతుందో యూనియన్ హోమ్ మినిస్ట్రీకి పంపింది. ఇవాళ గవర్నర్ వ్యవస్థను కేంద్ర హోంశాఖ నియామకం చేయబడ్డప్పటికీ ఏదైతుందో గవర్నర్ వ్యవస్థ అనేది స్వతంత్ర వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి చట్టబద్ధత కల్పించేటువంటి ఒక రాజముద్ర వేసే ఒక వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ. అవసరం లేకుండా కేంద్ర హోంశాఖ నివేదించిందా? దీంతో ఏమైపోయింది, ఈ 42% రిజర్వేషన్ అమలు కల్పన అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అసలు వాట్ విల్ హ్యాపెన్? చిత్రం ఏంటంటే మొత్తం రాజకీయ పార్టీలు అన్ని కూడా మేము అనుకూలం అని చెప్పి పేర్కొంటాయా? భిన్నంగా ఎవరు మాట్లాడరు. వీళ్ళ శాసనసభలో ఎప్పుడైతే బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి ఆల్ పొలిటికల్ పార్టీసే మద్దతు తెలిపినాయి. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతుందో అసలు ఇష్యూనే డైవర్ట్ చేసి ఏదైతుందో తప్పుదూరు పట్టిస్తాడు. రామచంద్రరావు గారు కూడా అదే బాట పడతాడు. ఆయన ఒక బాట, ఈయన ఒక బాట, ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చేదైతుందో 42% అమలుకు ఆటంకం ఏర్పడతారు. వాళ్ళ ఆలోచన ఎక్కడికి వచ్చి దీనికి ఆటంకం ఏర్పడతారు. వాళ్ళ బలహీన వర్గాలకు ఏదైతే సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు ఒక వర్గాలు వాళ్ళకి 42% రిజర్వేషన్ అనేది వాళ్ళ హక్కు అని చెప్పి అంటున్నారు. ఇది ఎవరి మెహర్బానీ కాదు. ఇది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ మెర్సీ ఆర్ ఎనీ ఫేవర్. వాళ్ళ హక్కులు వాళ్ళకు ఇంతవరకు కల్పింపజేయడానికి ఎవరు ముందుకు రాలేదు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఆలోచించింది. వీళ్ళ మోడీ గారు ఏదైతుందో అన్రిజర్వ్డ్ క్యాస్ట్ గతంలో రిజర్వేషన్ లేకుండానే మోడీ గారు ఏదైతుందో అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారిలో ఆర్థిక వెనుకబడలకు గురవుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి నేను మరి ఏదైనా ప్రత్యేకమైన సౌకర్యం కల్పింపజేయాలని చెప్పని ఈడబ్ల్యూఎస్ ఆయన రూపొందించి మోడీ గారు రూపొందించింది ఏంటి, ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం పొందలేకుంటున్నటువంటి ఒక వర్గాలు. ఎనీబడి నేను ఒక వర్గం పేరు చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లా కాకుండా ఏ విధంగా రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి ఒక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దానిలో ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలని చెప్పని వాళ్ళ 10% రిజర్వేషన్ ప్రత్యేకంగా ఓవర్ అండ్ అబౌవ్ 100% ఇచ్చిండే రాజ్యాంగాన్ని సవరించి. మరి ఇక్కడ ఏదైతుందో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా బలహీన వర్గాలకు ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా కల్పించాల్సినటువంటి రిజర్వేషన్ సౌకర్యం కల్పింపచేయడం మీ బాధ్యత కాదని అడుగుతున్నాయి. దానిపై నిర్ణయం తీసుకోవాలన్నా మీరు పార్టీ పరంగా ఇస్తాం. పార్టీ పరంగా ఎవరైనా ఇస్తారు, నువ్వేంది ఇచ్చేది? ఏ పార్టీ ఏమైనా పోటీ చేస్తారా అంటూ నేను ఒక పార్టీ ఇచ్చుడు కాదా, ఏ పార్టీ ఏమైనా పోటీ చేస్తారు. అదేదో పెద్దవాళ్ళు రాజకీయ పార్టీలు మెహర్బాన్ చేస్తారు, మేము ఇస్తాం నువ్వేంద్ర ఇచ్చేది? రాజ్యాంగం వాళ్ళకి అవకాశం ఇచ్చింది, ఎవరికైనా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. అన్రిజర్వ్డ్ సీట్లలో ఏదైతుందో
పోటీ చేసే అవకాశం ఏదైతుందో రాజ్యాంగం ఇచ్చింది. ఓడిచ్చే మెహర్బానీ కాదు. దయచేసి ఇప్పటికైనా ఏదైతుందో మరి ఇప్పటికే జాప్యం అయిపోయింది. ఐదర్ గవర్నర్ గారు ఏదైతుందో వాస్తవం ఇది కేంద్ర హోంశాఖకు నివేదించవలసిన అవసరం లేదు. గవర్నర్ ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అదొక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి భద్రత కల్పించేటువంటి ఒక వ్యవస్థ మాత్రం. తాబేదారు కాదు, కేంద్రం తాబేదారు కాదు. కేంద్రం నియామకం చేయబడ్డప్పటికీ కూడా గవర్నర్ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి ఒక చట్టబద్ధత కల్పించే ఒక రాజముద్ర వేసే ఒక వ్యవస్థ అని చెప్పండి. వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం 42% నివేదించిందో, గతంలో మీరు లీగల్ స్క్రూటినీ చేసిండ్రు. మీ లీగల్ స్క్రూటినీ ఏదైతుందో 42% రిజర్వేషన్ కల్పింపజేయబడటం సమంజసమని చెప్పని నిర్ధారించుకున్నారు. 42% రిజర్వేషన్ కల్పింపజేయబడటం సమంజసం అని చెప్పని నిర్ధారించుకున్న తదుపరి ఏదైతుందో 9th షెడ్యూల్లో చేర్చడానికి కేంద్రం నివేదించి వాళ్ళ కేంద్రం 9th షెడ్యూల్ చేర్చడం లోపల నాన్సివేట్ ధోరణి అవలంబిస్తుంది కాబట్టి ఇవాళ దాన్ని మళ్ళీ తిరిగి ఏదైతుందో ఆర్డినెన్స్ రూపంగా ఇవాళ లోకల్ బాడీస్ అమలు చేయడానికి మీ ముందుకు వచ్చి దిస్ నీడ్ నాట్ బి అగైన్ రెఫర్ టు యూనియన్ హోమ్ మినిస్ట్రీ. దీనికి చట్టబద్ధ కల్పింపజేయడం, రాజముద్ర వేయడం గవర్నర్ గారి బాధ్యత. ఏ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పింపజేయాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలే. మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకునే సమయం ఆసన్నమైందని చెప్పిన రాజకీయ పార్టీలు మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకునేటువంటి ఒక సమయం ఆసన్నమైంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ యాక్టింగ్, లెట్ బీజేపీ ఆల్సో యాక్ట్, లెట్ బీజేపీ ఈజ్ ఆల్సో యాక్ట్. 9th షెడ్యూల్లో చేర్చడం పై నిర్ణయం తీసుకోవటం జాప్యం అయితే నాన్సివేట్ ధోరణి ఇదే కొనసాగిస్తే మీ యొక్క చిత్తశుద్ధిని సంగించాల్సి వస్తుంది. ఇలా రామచంద్రరావు యొక్క ఆలోచన ఆయన ఏదైతే మేము పార్టీ పనులు కల్పిస్తామని చెప్పని పేర్కొనడమే ఈ అనుమానాన్ని కలిగిస్తుంది. రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో రాజ్యాంగం 9th షెడ్యూల్ చేర్చే కలిగేది నేను ఆ విషయం చెప్పకుండా పార్టీ పనులు కల్పిస్తే అనంతరం ఇంకో ఈ అనుమానాలు అందిస్తున్నాయని చెప్పండి. ఇది ముస్లింలు హిందువులకు సంబంధించిన అంశం కాదు. ఇది ముస్లింలు హిందువులకు సంబంధించిన అంశం కాదు. ముస్లింలకు కల్పిస్తున్న రిజర్వేషన్ 4%. వాళ్ళ జనాభా 11% ఉన్నా కానీ ఏదైతుందో వాళ్ళు పొందే రిజర్వేషన్ ఎంత? వాళ్ళు పొందే రిజర్వేషన్ 4. లోకల్ బాడీస్ లో ఆ కేటగరైజేషన్ కూడా లేదు. ఆ కేటగరైజేషన్ వచ్చినప్పుడు ఏదైతుందో ఎవరి దామాష ఎంత అనేది వస్తుంది. కేటగరైజేషన్ లేకపోతే దామాష లేదు కదా. కిషన్ రెడ్డి గారు విజ్ఞుడు, రాజకీయ అనుభవం నాయకుడు, ఆయన సమాజం తప్పుదో పట్టించే విధంగా ప్రకటన చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పటికైనా ఇలా భారతీయ జనతా పార్టీ తక్షణమే 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా నిర్ణయం తీసుకొని తమ చిత్తశుద్ధిని ప్రదర్శించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే వెంటనే, ఎందుకంటే ఇప్పటికే జాప్యం అయిపోయింది, కేంద్రం గెలిచే నిధులు ఆగిపోతున్నాయి. ఎన్నికల జాప్యం కావడంతో కేంద్రం గెలిచే నిధులన్నీ ఆగిపోతున్నాయి. వీళ్ళ నిధుల విడుదలకు సంబంధించి ఏ విధంగా స్పందించాలనే ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉన్నది. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రధానం ఏమైపోయిందంటే శానిటేషన్ వర్కర్ల జీతాలు లేకుండా పోతున్నాయి, శానిటేషన్ వర్కర్ల జీతాలు లేకుండా పోతున్నాయని చెప్పండి. పారిశుద్ధ్యం కుంటుపడుతుంది. గ్రామీణ ప్రాంతంలో త్రాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఫర్దర్ డిలే లేకుండా తక్షణమే 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పని డిమాండ్.